డ్రగ్ ఇండ్యూస్డ్ డ్రై మౌత్. మనము వాడే మందుల వల్ల, అంటే బీపీ కోసం ఇంకో వాటి కోసం వాడే మందుల వల్ల మన నోట్లో ఉండే ఉమ్ము తగ్గిపోవచ్చు. ఇది తగ్గిపోవటం వల్ల నోటి మంట వస్తుంది. సో ఇవాళ ఎపిసోడ్ 12లో డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే మెడికేషన్ వల్ల నోటి మంట ఇవేంటి తెలుసుకుందాం. ప్రధానంగా బీపీకి సంబంధించి మందులు వాడే వాళ్ళలో ఏసీఈ ఇన్హిబిటర్స్ అంటాం, ఎన్లాప్రిల్, లిసినోప్రిల్, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవి బేసికల్గా ఏం చేస్తాయి అంటే మనకి బ్రాడీకైనిన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఈ బ్రాడీకైనిన్ పెరగడం వల్ల ఇట్స్ అ ప్రో ఇన్ఫ్లమేటరీ ఇదన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ పెంచి మన నోట్లో ఉన్న మ్యూకోజాకి చిన్న పొరకి ఇరిటేషన్ కలగజేసి అది బర్నింగ్ పెయిన్ కింద ఫీల్ అయ్యేటట్టు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. అది కాకుండా డైరెటిక్స్ ఒకటి వాడతారు, అంటే ఎక్కువగా మనకి బాడీలోంచి వాటర్ తేలిపోవడానికి వాడే ట్యాబ్లెట్స్, తర్వాత ఇంకా వేరియస్ మెడికేషన్స్లో మనకి నోటి మీద దుష్ప్రభావం అంటే సెలైవరీ సెక్రీషన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి డ్రైనెస్ వల్ల నోటి మంట వచ్చే కారణం ఉంటుంది. సో ఇలాంటి ఏమన్నా కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఫిజిషియన్ ఉన్నారో ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి అది ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ తీసుకోవడం వల్ల మీ బీపీ మెడిసిన్స్ మీరు వాడుకుంటూనే మీకు ఈ ప్రాబ్లమ్ని, నోటి మంట ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు.